అల్హమ్దులిల్లాహ్ మంచిదే కదండి. వయసు పెరిగే కొద్దీ అల్లాకే నబీ అంటారు, తనను తాను యవ్వనస్తుడిలా అనుకుంటుంటాడంట. ప్రవక్త గారు చెప్తారన్నమాట. రెండోది ఏంటంటే ఇంకా బ్రతకాలని కోరిక పెరిగిపోద్దంట. ఆ రెండు కామన్ అంటున్నాను నేను. మనిషి అందంగా కనపడాలని ఒక ఫీలింగ్ ఒకటి, రెండోది ఏంటంటే ఇంకా నేను ఎక్కువ బ్రతకాలనేటువంటి ఆలోచన, రెండు సర్వసాధారణంగా మనుషుల్లో ఉంటాయంటారు. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ నష్హదు అన్న సయ్యిదనా వ మౌలానా ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బఅద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఖాల తఆలా కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్. సదఖల్లాహుల్ అజీమ్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్దా. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ మజీదులో ఒక విషయాన్ని క్లియర్గా తెలియజేయడం జరిగింది. ప్రవక్త, మీరు వారితో ఇలా అనండి, చావు అనేది వస్తే వారు తప్పించుకొని ఎక్కడికి పారిపోతారు? ప్రపంచములో దైవం లేడు అని చెప్పేవాడు కూడా చావు లేదు అని చెప్పే ధైర్యం చేయడు. ప్రపంచంలో దైవం లేడు అని చెప్పేవాడు కూడా చావు లేదు అనే ధైర్యం చేయడు. ఎందుకంటే ప్రపంచములో మనిషి నమ్మినా నమ్మకపోయినా ఒక నమ్మవలసిన చేదు నిజం. చేదుగానే ఉంటుంది, కానీ నమ్మాల్సిందే, చచ్చినట్టు నమ్మాల్సిందే. అయితే ఖురాన్ మజీదులో మరో చోట ఏమంటాడంటే, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్. ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా చావు యొక్క రుచి చూడాల్సిందే అంటారు అల్లాహ్ తబారక వ తఆలా. అంటే ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికినా హజరత్ నూహ్ అలైహిస్సలాం యొక్క జీవితం గురించి మనం ధార్మిక గ్రంథాలలో చూస్తే 12 లేదా 1300 సంవత్సరాల కాలం అయినది, కానీ చనిపోయారు ఒకానొక కాలంలో. హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం జిన్నాతుల మీదే కంట్రోల్ ఉండేది అయింది. జిన్నాతుల మీద కంట్రోల్, ఎంత కంట్రోల్ అంటే జిన్నాతులు కూడా ఈయన చెప్పు చేతల్లో ఉండే అన్నమాట. అలాంటి హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే చనిపోయే సమయం వస్తుందో ఆ సమయంలో ఆయన ఒక కర్ర మీద ఆనుకొని జిన్నాతులతోటి పని చేయిస్తూ ఉంటారు. ఆయన ప్రాణం అక్కడే అల్లాహ్ తబారక వ తఆలా స్వాధీనం చేసేసుకుంటాడు. ఖురాన్ మజీదులో క్లియర్గా ఉంటుంది. దాని సారాంశం ఏమిటి అంటే, సులైమాన్ యొక్క ప్రాణం పోయినట్టు జిన్నాతులకు కూడా తెలియలేదు చాలా రోజుల వరకు. ఎంతవరకు అంటే ఆ కర్రకు పురుగు పడుతుంది కదా, చెద, ఆ చెద పట్టి 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 లోపల నుంచి అది బలహీనమైపోయి ఆ కర్ర విరిగిపోయి ఈయన భౌతిక కాయం కింద పడిపోయిన తర్వాత అర్థమవుద్ది, అబ్బా ఇప్పుడు దాకా సులైమాన్ చూస్తున్నారేమో అని చెప్పి మనం పని చేసుకుంటూ కూర్చున్నాం, ఇంతకీ ఈయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయారా అని చెప్పి జిన్నాతులకు కంగారు వస్తుంది. ఇక్కడ రెండు విషయాలు క్లియర్ అయిపోయాయి. ఒకటి ఏమిటి అంటే, ప్రవక్తలకు కూడా ఈ ప్రపంచాన్ని విడవక తప్పదు, ప్రవక్తలకు కూడా ఈ ప్రపంచాన్ని విడవక తప్పదు, చావు రుచి చూడక తప్పదు. ఆ రెండోది, జిన్నాతులకు ఇల్మే గైబ్ అనేది లేదు. ఇక్కడ క్లియర్ అయింది. ఇక్కడ మనకి జిన్నాతులకు ఇల్మే గైబ్ లేదండి. ఒకవేళ ఇల్మే గైబ్ ఉంటే ఆ రహస్యం విద్యలు, రహస్య జ్ఞానం అంటారు కదా, ఆంతర్య జ్ఞానం, మనకి తెలియని జ్ఞానం ఉంటే గనక వాటికి సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాంని చూసి చెప్పేయాలి. అది
ఈయన చనిపోయారు, మనం ఏంటి ఇలా భయపడుతూ పని చేస్తున్నామని చెప్పి. కానీ అక్కడ అంత వాటికి నాలెడ్జ్ లేదు, అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఇదే ఖురాన్ చెప్పేసింది, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, ప్రతి ప్రాణి చావు యొక్క రుచి చూడవలసిందే. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఏ ప్రవక్త కోసమైతే ప్రవక్తల యొక్క శిష్యులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయేవారు. ముందు ప్రవక్తల యొక్క శిష్యులు ఎలాగంటే, మూసా నువ్వు అల్లా వెళ్ళి యుద్ధం చేయండి, మేము ఇక్కడ కూర్చొని చూస్తామనేవాళ్ళు. మంచోళ్ళు పాపం, చాలా మంచోళ్ళు. నువ్వు మీ అల్లా వెళ్ళి గొడవ పడండి ఆ ఫిరోన్ గాడితో, మేము ఇక్కడ నుండి చూస్తామనేవారు. ప్రవక్త గారి శిష్యులు అలా కాదనమాట. ఓ ప్రవక్త, మీరు ఆదేశిస్తే మా గుర్రాల్ని సముద్రంలో వేసేస్తాం, మీరు ఆదేశిస్తే ఈ పర్వతం నుంచి మా గుర్రాలతో మేము దూకేస్తాం. ప్రవక్త అంటే అంత ప్రేమ. ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది, ప్రవక్త వారు వజూ చేసినటువంటి నీళ్లు కూడా సహబాలు కింద పండించేవారు కాదు, తీసుకొని పట్టుకొని ముఖానికి తుడుచుకునేవారు. అంత పిచ్చి ప్రవక్త గారు అంటే. అలాంటి ప్రవక్త వారి దగ్గరకు ఒకసారి జిబ్రాయిల్ అమీన్ వచ్చి అంటారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒకానొక రోజు ఈ లోకాన్ని మీరు విడవలసిందే. విశ్వాసి యొక్క ఘనత తహజుద్లో ఉన్నది. రెండు విషయాలు చెప్తారు ఇక్కడ. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు చనిపోవడం, విడవడం, ఈ ప్రపంచాన్ని తప్పదు మీకు. రెండో విషయం ఏమిటి అంటే, విశ్వాసి యొక్క ఘనత తహజుద్లో ఉంది అని చెప్పి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం చెప్పడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, విషయం ఏమిటంటే, ప్రవక్తలకు చావు తప్పలేదు, మరియు దైవదూతలకి కూడా చావు తప్పదు. ఇది ఇంకా పెద్ద విషయం. దైవదూతలను అల్లాహ్ సృష్టించాడు నూరుతో, వెలుగుతోటి. ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో, ప్రళయం సంభవించే సమయంలో అల్లాహ్ తబారక వ తఆలా మొత్తం ప్రపంచ మానవులందరూ కూడా అంతమైపోయిన తరువాత దైవదూతల యొక్క ప్రాణాలు కూడా తీసేమని చెప్తాడు ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంకి. ఎవరు కూడా భూమి మీద మిగిలి ఉండకూడదు, అలాగే నా సృష్టిలో కూడా ఎవరు మిగిలి ఉండకూడదు. నేను సృష్టించిన సృష్టిలో కూడా మొత్తం దైవదూతల ప్రాణాలు తీయమంటాడు. దైవదూతల ప్రాణాలు కూడా తీయడం జరుగుతుంది. ఆ తరువాత అల్లాహ్ తబారక వ తఆలా జిబ్రాయిల్, మీకాయిల్, ఇస్రాఫిల్ యొక్క ప్రాణం కూడా తీసేయమంటాడు. ఏ దైవదూత అయితే ప్రవక్తలకు వహీ తీసుకొచ్చేవారో ఆ దైవదూత ప్రాణం కూడా ఒకరోజు తీసివేయడం జరుగుతుంది. ఏ యొక్క దైవదూత అయితే వర్షాన్ని కురిపించడం కోసం నియమించబడ్డారో మీకాయిల్, ఆయన ప్రాణం కూడా ఒకరోజు తీయడం జరుగుతుంది. ఏ దైవదూత అయితే ప్రళయం కోసం శంఖం ఊదడానికి తయారుగా ఉన్నారో, సిద్ధమైపోయి ఉన్నారో, ఇస్రాఫీల్ అలైహిస్సలాతు వస్సలాం, ఆయన ప్రాణం కూడా తీయమని ఆదేశించడం జరుగుతుంది. అందరి ప్రాణాలు తీసిన తర్వాత అల్లాహ్ అడుగుతాడు, ఇజ్రాయిల్ ఇప్పుడు ఎవరు మిగిలి ఉన్నారు? అల్లాహ్, నువ్వు నేను ఇద్దరమే మిగిలి ఉన్నాం. అల్లాహ్ అంటాడు, నా సింహాసనం కింద ఎవరు మిగిలి ఉండకూడదు, అందరూ అంతమైపోవలసిందే. ఇజ్రాయిల్ నీవు కూడా చనిపో అంటాడు, ఖతం. అప్పుడు అల్లాహ్ అంటాడు, ప్రపంచములో నేను బాదుషా అని చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? నేనే రాజు అని గర్వపడే వాళ్ళు ఎక్కడున్నారు? ఈరోజు వాళ్ళంతా ఏమైపోయారు? సోదరులారా, సోదరీమణులారా, చావు అనేది అల్లాహ్ తబారక వ తఆలా హయ్యుల్ ఖయ్యూమ్, ఒక్క అల్లాహ్కి తప్ప ప్రతి జీవి చావు యొక్క రుచి చూడాల్సిందే. అదే ఇక్కడ అల్లాహ్ చెప్పేశాడు, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, ప్రతి జీవి కూడా చావు యొక్క రుచి చూడాల్సిందే. ఎన్ని జీవరాశులను అయితే అల్లాహ్ సృష్టించాడో, దైవదూతలు కూడా చనిపోవలసిందే, దైవ ప్రవక్తలు కూడా చనిపోవలసిందే. ఒక్క అల్లాహ్ తప్ప మొత్తం అందరూ కూడా చనిపోవాల్సిందే. అందుకే అల్లాహ్ ఖురాన్లో సూరా అర్-రహ్మాన్లో అంటాడు, కుల్లు మన్ అలైహా ఫాన్, కుల్లు మన్ అలైహా ఫాన్, అన్నీ నాశనం అయిపోతాయి, ఏవి మిగులుండేవి కాదు. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శిష్యులకి హితబోధ చేసేవారు, ప్రజలారా, మీ మనసు కోరికలను విరిచిపెట్టే, మీ మనసు కోరికలను అంతం చేసే చావుని అత్యధికంగా గుర్తుంచుకోండి, చావును గుర్తు తెచ్చుకుంటూ ఉండండి అంటారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు అంటే
మనిషి యొక్క కోరికలు ఎప్పుడైతే అధికమైపోతాయో ఆ టైంలో చావు గుర్తొస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాడు. ఈ స్పాట్లో ఈ పరిస్థితిలో నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? అల్లా దగ్గర ఏంటి నా పరిస్థితి? సోదరులారా, సోదరీమణులారా, అందుకే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యధికంగా చావుని గుర్తు తెచ్చుకోమనేవారు. ఎవరైనా చనిపోయారని వార్త తెలిసింది, వెంటనే ప్రవక్త వారి శిష్యులు ఏం చేసేవారు? ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మేమందరం అల్లా వారమే, అల్లా సృష్టిలోని వారమే, ఆయన సృష్టించాడు మమ్మల్ని అందరినీ, మరియు తిరిగి మళ్ళీ అల్లా వైపు వెళ్ళవలసిన వారమే. చావు వార్త వినపడినండి మనోళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోయాడా? అయ్యో రాత్రి బాగానే ఉన్నాడండి. అయ్యయ్యో రాత్రి బాగున్నాడు కాదు, దువా చదవాలా. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అబ్బే, మనం గెలాక్సీ ఫోన్ కోసం తెలుసుకుంటాం కానీ దువాలు తెలుసుకోం కదా. తెలివైన వాళ్ళు మనం. అప్డేట్ వెర్షన్ మనది. ఏంటి ఫ్లిప్కార్ట్లో ఏ ఆఫర్లు ఉన్నాయంట 2వ తారీఖు నుంచి, నిన్నటి నుంచా ఈ రోజు నుంచి? 23 కదా, నిన్నటి నుంచి. ఇది తెలుసుకుంటాం మనం. ఎందుకని? మనం అడగకుండానే మెసేజ్ పెట్టేస్తున్నాడు కదా, దీంట్లో అప్డేటే. మరి ఎవరైనా చనిపోయారు ఏం చదవాలి? ఏదన్నా బాధాకరమైన విషయం ఏందో ఏం చదవాలి? ఇవన్నీ మనకు అవసరం లేదు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఎప్పుడైతే తమ కొడుకు ఆఖరి స్థితిలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు, ప్రవక్త గారి చేతిలో పెట్టారు. ఇబ్రాహీం అని రదియల్లాహు తాలను ప్రవక్త గారి కుమారుడు, చిన్నప్పుడే కాలం చేశారు. కానీ అల్లాతో దువా చేయాలి, ఏ తల్లిదండ్రుల ముందు కూడా వాళ్ళ బిడ్డలు చనిపోకూడదని. ఇది చాలా భయంకరమైన పరీక్ష. ఇది 5 నెలలు అండి. మా భార్యకి ప్రెగ్నెన్సీ పోతేనే 2-3 రోజులు ఎడుతూ కూర్చున్నా కోవిడ్లో. 5వ నెల గర్భం పోతే 5 నెలలు ఇంకా బయటికి కూడా రాలేదు పెళ్ళో ఏమైందో. ప్రాణం అయితే పడిపోద్ది కదా, 4 నెలలకి ప్రాణం పడిపోద్ది. 5 నెలలు ప్రెగ్నెన్సీ పోయిందన్నారు. 2 రోజులు ఎడుతూ కూర్చున్నా. మా పిల్లలకు కూడా తెలీదు. నా భార్య అయితే 4-5 రోజులు ఎడుతూ కూర్చుంది. అంటే ప్రెగ్నెన్సీ పోతేనే ఏడ్చేసామంటే ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతిలో తమ కొడుకు ఇబ్రాహీంని తీసుకొని ఏడుస్తూ ఉంటే, కొన ఊపిరితో ఉంటే, పిల్లోడు చనిపోయే స్థితిలో ఉంటే, అల్లాకే నబీ ఏడుస్తూ ఉంటే ఒక సహాబీ అడుగుతారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఏడుస్తున్నారా అని చెప్పి. అల్లాకే నబీ అంటారు, దయా కారుణ్యం అనేది ప్రతి ఒక్క హృదయంలో కూడా ఉంటుంది కదయ్యా, నేను కూడా దయా హృదయం గలవాడినే కదా, నా బిడ్డ ప్రాణం పోతే నాకు ఏడుపు రాదా అని చెప్పాడు కదా అల్లాకే నబీ సల్లల్లాహు. అయితే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే తమ కుమారుడు ప్రాణం పోయిందో, అల్లా నీవు ఇలాగే నాతో రాజీ అయి ఉంటే నేను నీతో ఇలాగే రాజీ అయి ఉన్నానన్నారు. అందుకే హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరికైనా చిన్నతనంలో పిల్లోడు లేదా పిల్ల, కూతురు లేదా కొడుకు చనిపోతారో అల్లా తబారక్ తఆలా అంటాడు దైవదూత ఇజ్రాయిల్ తోటి, ఇజ్రాయిల్ నీవు నా భక్తుడి యొక్క కుమారుని యొక్క ప్రాణం తీసావా? అవునల్లా అంటాడు దైవదూత ఇజ్రాయిల్. నీవు నా దాసుని యొక్క బిడ్డ ప్రాణం తీసేసావా? సరే, నా దాసుడు ఎలా ఉన్నాడు ఆ స్థితిలో? ఎలా నీ దాసుడు అంటున్నాడు, అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, ప్రతి సందర్భములో అల్లాకే సమస్త పొగడ్తలు అంటున్నాడు. అల్లా అంటాడు, ఓ దూతలారా, మీరు స్వర్గములో ఒక భవనాన్ని నిర్మించండి, దాని పేరు బైతుల్ హమ్ద్ అని పెట్టండి. బైతుల్ హమ్ద్, పొగడ్తల గృహం అని పెట్టండి. మీరు సాక్ష్యం ఉండండి, ఏ బిడ్డ ప్రాణం ఇజ్రాయిల్ తీసేశారో ఆ యొక్క తల్లిదండ్రి యొక్క నివాసం బైతుల్ హమ్ద్ అని చెప్పి అల్లా తీర్మానం చేసేస్తాడు.
ఏం చేస్తాడు బైతుల్ హమ్ద్ ఆ తల్లిదండ్రుల యొక్క స్వర్గం అని చెప్పి ఏం చేస్తాడు తీర్మానం. రంజాన్లో ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఒక ఆడావిడి ఫోన్ చేసి అడుగుతుంది, భయ్యా నా పాప 9 నెలలు చనిపోయింది, ఇలాగా ఆ బిడ్డ కోసం నేనేం చేయాలి? ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు చెల్లి? జన్నత్ ఆవిడి, జన్నతులో వెళ్ళిపోయారు వాళ్ళు. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే జన్నత్ మరియు జహన్నం స్వర్గ నరకాలు చూడటానికి వెళ్ళారో అక్కడ ఆ యొక్క స్వర్గంలో ఇబ్రాహీం అలైహిస్సలాం కనపడ్డారు. ఇబ్రాహీం అలైహిస్సలాం చుట్టూ చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు ఆయన. జిబ్రాయిల్తో అడిగారు, జిబ్రాయిల్ ఆ పెద్ద ఆయన ఎవరు, ఆ పిల్లలు ఏంటి అని చెప్పన్నారు. అనగానే జిబ్రాయిల్ అమీన్ అన్నారు, యా రసూలల్లా ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ పిల్లలందరూ కూడా చిన్నతనంలోనే చనిపోయినటువంటి పిల్లలు అని చెప్పన్నారు. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాంతో ఈ మాట కూడా చెప్పారు, యా రసూలల్లా వీళ్ళంతా కయామత్ వరకు, ప్రళయం వరకు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తోటే ఉంటారు. మరియు ప్రళయ దినం రోజున వీళ్ళ తల్లిదండ్రులు స్వర్గంకి వెళ్ళడానికి అల్లాహ్తో సిఫారసు చేస్తారు. వీళ్ళంతా ఏం చేస్తారంట? ఆ తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్ళడం కోసం సిఫారసు చేస్తారు వీళ్ళంతా. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఆనందపడ్డారు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం మరియు ఆ పిల్లల్ని చూసి. అంటే విషయం ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, చావు అనేది, మృత్యువు అనేది ప్రతి జీవికి కూడా రావాల్సిందే అని ఖురానే మజీద్ క్లియర్గా చెప్పేసింది. అల్లాకే నబీ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందో ఆ సమయంలో ప్రవక్త వారు దువా చేసేవారు, అల్లాహుమ్మ అఇన్ని అలా సకరాతిల్ మౌత్ వ గమరాతిల్ మౌత్. ఓ అల్లాహ్, చావు యొక్క కష్టం నుంచి, చావు యొక్క బాధ నుంచి నన్ను రక్షించు అని చెప్పి అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేస్తూ ఉండేవారు. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ బాధాకరం మరియు దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, చావులు అనేక రకాలు. అంటే మనిషిని అల్లాహ్ తన వద్దకు పిలుచుకోవడానికి రకరకాల మార్గాల్లో పిలుచుకుంటాడు. ఒక్కొక్కరికి హార్ట్ అటాక్ మార్గం. అయితే విషయం ఏంటంటే చనిపోవడం అనేది తప్పదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చావు వస్తుంది. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చిందో ఆ సమయం ఎలాగా అంటే, శనివారం రోజున ప్రవక్త వారికి తలనొప్పి వచ్చింది. ఈ విషయాలన్నీ నేను ఎంత క్లియర్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, కొద్దిమంది ఏదైనా ఆరోగ్యం బాగోలేక చనిపోతున్నారు అనుకోండి, వాళ్ళని వెటకారం చేస్తారు. చాలా పాపాత్ముడు తెలుసా, అందుకే రోగాలతో చచ్చిపోతున్నాడు అంటారు. కొద్దిమంది ఆడవాళ్ళతో అంటుంటారు, చాలా పాపాత్మురాలు అందుకే ఆ రోగంతో చచ్చిపోతుంది ఆవిడ అంటారు. కానీ మన చావు ఎలా ఉందో ఎవరికి తెలుసు? మన చావు ఎలా ఉందో ఎవరికి తెలుసండి? ఒక క్యాన్సర్ పేషెంట్ మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి. ఏమనంటే, నాది 4th స్టేజ్ అనే ఉండను నేను, ఇది ఫిక్స్. పాపకి సంవత్సరం, నా పాపకి నేను చనిపోతున్నాననే బాధ కంటే ఎక్కువగా నువ్వు పాపాత్మురాలు అందుకే నీకు అల్లా ఈ రోగం ఇచ్చి చంపేస్తున్నాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు, మా బంధువులు అంటుంటే ఆ మాటలకు ఎక్కువ నేను చచ్చిపోయాననే అని చెప్పి అంటుంది. చనిపోయింది పాపం ఆవిడ 27 ఏళ్ళు 26 ఏళ్ళు. అంటే విషయం ఏంటంటే, మనిషిని అతి క్రూరంగా చంపేది ఏంటంటే ఈ దెప్పి పొడుపులే. దెప్పుతారు చూసారా ఈ నాలుగుకి, ఈ నాలుగుతో అనేటువంటి మాటలో మారు మారు చంపడం, మారు మారు చంపడం, మారు మారు చంపడం. అల్లాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు క్లియర్గా, అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు, మీరు ఎదుటివారి కష్టాలను చూసి సంతోషపడకండి, అల్లాహ్ వారిని ఆ కష్టాల నుంచి బయటపడేసి మిమ్మల్ని ఆ కష్టాలలో గురి చేయవచ్చు అన్నారు అమ్మ ఆయిషా రదియల్లాహు. మనకి ఎందుకంటారు ఆ మాటలు? అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకి శనివారం తలనొప్పి వచ్చింది, ఆదివారం భయంకరమైన జ్వరంగా మారిపోయింది. అది భయంకరమైన జ్వరం. ఒక సహబీ రదియల్లాహు గారు వెళ్తే ఆ వేడికి తట్టుకోలేక, యా రసూలల్లాహ్ మీకు ఎంత వేడి వస్తుంది ఏంటి, ఎంత జ్వరం వస్తుంది ఏంటి అని అడిగితే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, సర్వసాధారణమైన మనుషుల్లో 2 మనుషులకి జ్వరం వస్తే ఆ టెంపరేచర్ ఎలా ఉంటుందో మాకు, అంటే ప్రవక్తకు
జ్వరం వస్తే అదే టెంపరేచర్ వస్తుంది అని చెప్పన్నారు. ఇద్దరు మనుషులకి ఎంతైతే ఉంటుందో ఆ టెంపరేచర్ ఒక ప్రవక్త గారికి వస్తుంది అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అంత భయంకరంగా ఉంటుంది అన్నారు. అయితే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం అయిందో, శనివారం తలనొప్పి వచ్చింది, ఆదివారం జ్వరం బాగా ఎక్కువగా మారిపోయింది, సోమవారం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఎప్పుడైతే అల్లాహ్కే నబీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో, విడిచి వెళ్ళిపోయే ముందు ఆరోగ్యం బాలేదు. ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు కూడా ఏం రాశారంటే, హఠాత్తుగా చచ్చిపోవడం కంటే మనిషి రోగంతో లేదా కాస్త వ్యవధితో చనిపోవడం చాలా మంచిది అండి, అదృష్టమే అండి. ఎందుకు అనుకోవచ్చు మీరు. అలీ బనాత్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. అలీ బనాత్, మీరు ఆ పేరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒక 4-5 ఏళ్ల క్రితం ఆ కుర్రోడికి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. ఆ కుర్రోడు చాలా ధనవంతుడు. అతడు ఏం చేశాడంటే, నల్ల జాతి వాళ్ళు ఉంటారు చూసారా, పేదవాళ్ళు, ఎక్కడది నల్ల జాతి, ఆఫ్రికన్ అంటారు కదా, బాగా పేదరికంలో ఉంటారు కదా, వాళ్ళకి పట్టుకెళ్ళి కొన్ని కోట్ల రూపాయల యొక్క ఆహారం అందించాడు. అక్కడ ఇంటర్వ్యూ చేస్తూ ఒక యాంకర్ అడిగారు ఆయన్ని, ఒక యాంకర్ ఏమడిగారు, మీరు ఈ క్యాన్సర్ని ఏమనుకుంటున్నారంటే, నేను గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఎందుకు అంటే, నా ముందు జీవితం చాలా భయంకరంగా గడిచిపోయింది, ఇప్పుడు తౌబా చేసుకోవడానికి నాకు అవకాశం అల్లాహ్ ప్రసాదించాడు, నా ధనాన్నంతా కూడా పేదవాళ్ళకు ఖర్చు పెట్టే మార్గాన్ని నాకు చూపించాడు, నేను ఇది గాడ్ గిఫ్ట్ గానే నేను అనుకుంటున్నానని చెప్పేసి, పెళ్లి అయిన తర్వాత చిన్న వయసులోనే అలీ బనాత్ అనే కుర్రాడు క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది. హఠాత్తుగా చనిపోవడం కంటే మనిషి ఏదో ఒక రోగంతో ఏదో ఒక వ్యాధితో చనిపోతే ఏమవుతుంది అంటే, తౌబా చేసుకునే భాగ్యం లభిస్తుంది, అల్లాహ్తో క్షమాపణ అడుగుతూ చనిపోయే భాగ్యం లభిస్తుంది. మా మసీద్ ప్రెసిడెంట్ గారు ఎండి నజీముద్దీన్ గారు, ఆయనకి లంగ్స్ క్యాన్సర్ ఏదో వచ్చింది. అంటే నేనైతే పూర్తిగా అడగలేదు, 6 నెలలు ఇంచుమించు అనారోగ్యంతో ఉండేవారు, చాలా బాధపడుతూ ఉండేవారు, ఆ సైగతోటే మంచం మీద నమాజ్ చేసుకుంటూ ఉండేవారు. రమదాన్ 27వ రాత్రో 25వ రాత్రో ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ తౌబా చేసుకునే భాగ్యం లభిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ అల్లాహ్తో ఎక్కువగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. మనిషి సుఖంలో అల్లాహ్ని ఎక్కువ గుర్తు చేసుకోవడం కష్టం, కానీ కష్టంలో రోగంలో బాగా ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాడు, బాగా ఎక్కువ. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే ఈ మార్గాల్లో చనిపోయిన వ్యక్తులంతా కూడా దైవ మార్గంలో షహీద్ అయిపోయినట్టే. ఏ వ్యక్తి అయితే నీటి ప్రవాహంలో కొట్టుకుని చనిపోతాడో ఆ వ్యక్తి షహీద్ అన్నారు. ఆ వ్యక్తి ఏంటండి, షహీద్. ఏ వ్యక్తి అయితే అగ్ని ప్రమాదంలో కాలిపోయి చనిపోతాడో అనుకోకుండా, ఫైర్ యాక్సిడెంట్ అంటారు కదా, ఆ వ్యక్తి కూడా షహీద్, దైవ మార్గంలో చనిపోయినట్టు ఆ వ్యక్తి. యాక్సిడెంట్లో చనిపోతారు తెలుసా మీకు? యాక్సిడెంట్లో మన వాళ్ళు ఏమనుకుంటారు, యాక్సిడెంట్లో చనిపోయాడండి పాపం చాలా భయంకరమైన చావు అంటారు కదా. కానీ ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది, అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి కూడా షహీద్. ఇదేంటండి ఇవి కూడా షహీద్ అంటే, అల్లాహ్ కరుణామయుడండి, ఏదో ఒక వంక చూస్తాడు స్వర్గంకి వేయడానికి. మనం ఏం చూస్తామంటే ఏదో ఒక లోపం ఎతుకుతాం, ఇదేదో చేసి ఉంటాడు అందుకే ఇలా చచ్చిపోయాడని. ఆయన కరుణామయుడు, ఆయన ఏం చేస్తాడంటే ఏదో ఒక వంక ఎతికి ఈయన స్వర్గంలో వేసేద్దామని చెప్పి చూస్తాడు. మనం ఏంటంటే ఏదో ఒక లోపం ఎదుగుతాం, ఈ యాక్సిడెంట్లో చచ్చిపోయాడంటే ఏదో చేశాడు అంటాం మనం, అల్లాహ్ క్షమించుగాక. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, గుంటూరు నంబూరు మదర్సాలో చదివించేవారు, హాఫీజ్ ఇలియాస్ అని చెప్పి. ఎవరో గురువు గారిని ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన వేసుకొస్తున్నటువంటి వాహనం యాక్సిడెంట్ అయ్యి 35 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆయన బాబు 35 సంవత్సరాల వయసులో షహీదు, అల్లాహ్ మార్గంలో చనిపోయినట్టు. సోదరులారా సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో తెలియజేశాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి చావు యొక్క రుచి చూడాల్సిందే. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రజలారా మీ కోరికల అంతం చేసేటువంటి చావుని మీరు గుర్తుంచుకోండి అని చెప్పేసి. మరి చావు ఏ రకంగా ఉంటుంది అంటే, విశ్వాసికి వేరుగా ఉంటుంది, అవిశ్వాసికి వేరుగా ఉంటుంది. ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది, ఎప్పుడైతే ఒక విశ్వాసిని అల్లాహ్ తబారక్ తఆలా ప్రాణం తీయాలి అనుకుంటాడో, ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో అంటాడు ప్రాణం తీసే దూతతోటి, ఓ ఇజ్రాయిల్, నా భక్తుడిని నేను చాలా పరీక్షించాను, నా భక్తురాలిని నేను చాలా పరీక్షించాను,
ఇప్పుడు నేను ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాను, నీవు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాణం తీయి. ఎలా తీయాలి అంటే వారికి ప్రాణం తీస్తున్న బాధ కూడా తెలియకూడదు. ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది, ఏ విధంగానైతే పిండిలోంచి వెంట్రుక సులభంగా పిండిలో వెంట్రుక ఉందండి, ఎంత ఈజీగా వచ్చేస్తుంది అసలు తెలియదు కదా, చలనం ఉండదు కదా, ఆ విధంగా తీయడం జరుగుతుంది విశ్వాసికి. మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, అవిశ్వాసి యొక్క జీవితం అవలంబించారో వారి ప్రాణం ఎలా తీయడం జరుగుతుంది అంటే, ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ గుడ్డ, ముళ్ళు కంచెల మీద వేసేసి దాన్ని ఒకసారి లాగితే ఎలాగైతే పటపటపట తెగితూ వస్తుందో అలాగే సత్య తిరస్కారి యొక్క ప్రాణం తీయడం జరుగుద్ది అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాసి యొక్క ప్రాణం చాలా సులభంగా తీయడం జరుగుతుంది అన్నారు, అవిశ్వాసి యొక్క ప్రాణం చాలా కష్టంగా తీయడం జరుగుతుంది అన్నారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా మీలో ఎవరైనా చనిపోయే వ్యక్తికి దగ్గరలో ఉంటే వాళ్లకు కలిమా గుర్తు చేయండి, కలిమా తల్కీన్ చేయండి అంటారు. మనోళ్ళు కలిమా గుర్తు చేయడం మానేసి కొందరు ఏం చేస్తారంటే, వాళ్ళ పెద్ద అమ్మాయి కోసం చూస్తున్నట్టుంది, పాపం సావట్లేదు. అది కాదమ్మా అక్కడ చెప్పాల్సింది, వాళ్ళ మనవడంటే పిచ్చ, మనవడ కోసమే అనుకుంటా ప్రాణం పోవట్లేదు, అది కాదు తల్లి. కలిమా చెప్పండి అమ్మా పక్కన, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూల్. కలిమా చెప్పడం అనేది పెద్దోడి కోసం చూస్తుంది, మనవరాల కోసం చూస్తుంది, మనవడి కోసం ఇవన్నీ ఎందుకమ్మా, అల్లాహ్ క్షమించుగాక. హదీసులు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చనిపోయే ముందు మీరు అక్కడ ఉంటే కలిమా గుర్తు చేయండి అన్నారు. ఒక వ్యక్తి చనిపోయారు, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఇంటికి వెళ్ళారు, కళ్ళు ఇలా తెరిచి ఉన్నాయి ఆ యొక్క భౌతిక కాయానికి, ఆ డెడ్ బాడీకి. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళును ముయ్యమని ఆదేశించారు. ప్రాణం తీసే దూతని చూస్తూ కళ్ళు అలా ఉండిపోతాయి కొందరికి, ఆ కళ్ళును ముయ్యండి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా సోదరీమణులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎవరైనా మన బంధువులు చనిపోతున్నారు, దగ్గరలో ఉన్నారంటే మనం ఏం చేయాలి, కలిమా గుర్తు చేయాలి, కలిమాయే గుర్తు చేయాలి. సోదరులారా సోదరీమణులారా, మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ యొక్క మరణం తరువాత మనం ఏవైతే పుణ్యాలు వాళ్ళకి పంపాలో, ఏ విధంగా పంపాలనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఏంటంటే సమయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని చిన్న విషయం, చాలా చిన్న విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి చెప్తున్నాను. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ్యంగా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం 3 విషయాలు చెప్పారు పుణ్యాలు వెళ్ళడానికి. చనిపోయిన వాళ్ళ కోసం 3 విషయాలు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే సంతానం చేసే దువా. మన యొక్క తల్లిదండ్రులు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోయారో, మన పూర్వీకులు చనిపోయారో వాళ్ళ కోసం మనం చేసే దువా వెళ్తుంది తప్పకుండా. అందుకే వీలైనంత వరకు ఎవరైతే చనిపోతారో వాళ్ళ కొడుకుతో జనాజా చదివించే ప్రయత్నం చేయాలండి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున ఇంజనీరింగ్ అయిపోయినటువంటి పిల్లలకు కూడా జనాజా దువా రాదు. ఇంజనీరింగ్ చేస్తాడు మావోడు ఎంబీబీఎస్ అయిపోయాడు మావోడు, ఏంటండి మావోడు ఐఏఎస్కి రెడీ అవుతున్నాడు, ఓ మాషాల్లా చాలా మంచిది. జనాజా దువా వచ్చా? రాదండి. వాళ్ళ నాన్న చనిపోతే ఆ ముఫ్తీ గారు లాగా లేకపోతే నాలాంటోడో ఇమాము చదివించేస్తాడు జనాజా. మాకు రొటీనే కదా, మాకేంటి రొటీన్, జనాజాలు వస్తామంటే వెళ్ళిపోతుంటాయి. కానీ కొడుకు చదివిస్తే బాధ వస్తుంది, కొడుకు దువా చదివితే ఆ ఫీలింగ్ వేరు. అందుకోసమే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని, మీ తల్లిదండ్రులకు మీరు చేసే దువాలు చేరతాయన్నారు. ఇది మొదటి విషయం. రెండోది, ఒక పుణ్యకార్యం ఎలా చేసాం మనం, సవాబే జారియా ఉండిపోయింది. ఒక ఖురాన్ ఇచ్చేసాం మసీదులో, లేకపోతే మసీద్కి కొద్దిగా డబ్బులు ఇచ్చాం మనం. ఆ మసీదు ఉన్నన్ని రోజులు అక్కడ ఎంతైతే నమాజ్ చదువుతున్నారో ఆ పుణ్యాలన్నీ మన నామే అమ్మాల్లో వస్తూ ఉంటాయి. లేదా ఏదో మదర్సాకి మనం సహాయం చేశాం, లేదా ఎక్కడైనా నీళ్లు అవసరం ఉంది బోర్ వేయించాం, ఎన్ని రోజులైతే ఆ నీళ్లు వాడుతున్నారు అన్నాళ్ళు మనకు పుణ్యాలు వస్తూ ఉంటాయి. ఇది రెండో మార్గం. మూడో మార్గం అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో తెలియజేయడం జరిగింది, మీరు మీ తల్లిదండ్రుల పేరు మీద ఏవైతే దాన ధర్మాలు చేస్తారో ప్రత్యేకించి ఆ దాన ధర్మాల పుణ్యం కూడా వాళ్ళకి వెళ్తుంది అన్నారు. దాన ధర్మాలు, ఏ దాన ధర్మాలు అయితే మనం చేస్తామో ఈ పుణ్యం మా తల్లిదండ్రులకు వెళ్ళాలని చెప్పి ఆ దాన ధర్మాల పుణ్యం కూడా వాళ్ళకి వెళ్తుంది అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం.
దానికోసమే సోదరులారా సోదరీమణులారా, మన యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో వాళ్ళ కోసం మనం దువా చేయాలి. దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇమాం సాబు గారికి ఏం చేస్తారు, ఒక 200 100 రూపాయలు ఇచ్చేసి హమారా అమ్మి అబ్బాకి వస్తే దువా కరో. ఎందుకు దువా కడితే ఎందుకు చేస్తారండి? ఏదో అంటారు, అల్లా అఫ్రోజ్ భాయ్కి మగ్ఫిరత్ ఫర్మాదే, అల్లా ఉనకి జన్నత్ దే దాలల్లా, అది దే దాలల్లా, ఇది దే దాలల్లా అంటారు. నా కూతుర్లు చేసిన ఫికర్ వేరు కదా. నా కూతుళ్ళు నా కోసం చేసింది వేరు, నా కూతుళ్ళు నా కోసం ఏడ్చిన వేరు, నేను నా తల్లిదండ్రుల కోసం చేసింది వేరు. ఏదో 100 200 మనం ఇమాంకి ఇచ్చేసి మరి అన్న అబ్బాగా వస్తే దువా కరదాలంటే ఆయన దువా ఏంటండి బాబు? మీకు ఏమీ రాకపోయినా మీరు అనండి, అల్లా నా తల్లిదండ్రుల పాపాలు క్షమించు. ఇది అల్లా దగ్గర చాలా విలువైంది. ఇది అల్లా దగ్గర చాలా విలువైంది. సోదరులారా సోదరీమణులారా, దానికోసం ఏమిటంటే మనము మన పిల్లలకి ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్పించాలి. ఈరోజు ఆఖరి మాటలు కొన్ని మాటలు చెప్తున్నాను. మొట్టమొదటిగా మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే పిల్లల్ని మనం ధార్మిక జ్ఞానం నుంచి దూరం చేస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. నెక్స్ట్ తరం మనం ఏమి ఉండదండి, మనం అయిపోయామంటే మన పిల్లలు ఏమి ఉండరు ఇంకా. అందుకోసమే దయచేసి ఇప్పుడు సమ్మర్ క్యాంపులు గట్ట పెట్టి కాస్త మసీదులో గురువులకి గట్ట మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇస్లామీ అకాయిద్ అంటారు కదా, ఇస్లాం యొక్క పునాది యొక్క జ్ఞానం కనీసం ఆ మాటలైనా వాళ్ళకి నేర్పించండి. ఇప్పుడు కాస్త టైం తీసి ఒక అరగంట, ఒక 40 నిమిషాలు పిల్లలకి కాస్త నేర్పించండి. ఈ 15-20 రోజులు ఖాళీగా ఉంటారు ఇప్పుడు అల్లా దేవల్లా. మనం ప్రతి మసీదులో ఇమాములు కూడా ఈ పని చేయిస్తే గనక, ఒకవేళ పిల్లలు ఎక్కడ ఉన్నారనుకోండి ఎక్కడ నేర్చుకుంటారు, మన చుట్టాలు ఇంటికి వెళ్ళారనుకోండి అక్కడ మసీదు ఉంటే అక్కడ మసీదులోనే నేర్చుకుంటారు మనోళ్ళు. దానికోసం ఏంటంటే ఇమాములకి రిక్వెస్ట్ చేసన్నా పెట్టండి సమ్మర్ క్యాంప్ కింద. ఇది మొదటి రిక్వెస్ట్ మీతోటి. ఎందుకు అంటే మన నెక్స్ట్ జనరేషన్ పాడవకూడదు, అంటే మన తరువాత తరం పాడవకూడదు, అంటే మన పిల్లలకి ఇస్లాం యొక్క జ్ఞానం మనం ఇమాం గారితో ఇప్పించాలి ఇప్పుడే. ఇది మొదటి విషయం. రెండో విషయం సోదరులారా సోదరీమణులారా, ఇప్పుడు చాలా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అందుకోసం ఏమిటంటే మన వల్ల అయితే నోరు లేని మోగ జీవుల కోసం నీటి యొక్క సదుపాయం ఏర్పాటు చేయండి. మీరు చాలా తక్కువ అనుకుంటారు కానీ చాలా ఎక్కువ పుణ్యాలు ఇస్తాయి. ఇది చాలా ఎక్కువ పుణ్యాలు ఇస్తాయి. అల్లా దయ, మా ఇంటికాడ ఇంకా పక్షులు బతికే ఉన్నాయి, చచ్చిపోలేదు. కొద్దిగా నీళ్ళు ఆడితే కనీసం తాగుతాయన్న నమ్మకమన్నా ఉంది. కొన్ని ఏరియాల్లో కనపట్లేదు, అసలు చచ్చిపోయినాయి వీటి దెబ్బకి, ఈ యొక్క రేడియేషన్ దెబ్బకి. ఎక్కడైనా ఉంటే కనుక కాస్త దృష్టిలో పెట్టుకోండి, వాటికి నీటి సౌకర్యం కోసం ఆలోచించండి. ఇది మన బాధ్యత. అల్లా ఏదైతే ప్రకృతి మనకి ఇచ్చాడో, ఏదైతే భూమి మనకి ఇచ్చాడో వీటన్నిటిని కూడా రక్షించాలి. ఇది మన బాధ్యత. దీన్ని మన చేతులారా నాశనం చేసేసి మన ఒళ్ళంతా కూడా అండి కాలుష్యం ఎక్కువైపోయండి చచ్చిపోతారండి. కాలుష్యం ఎవరో చేయాల, మనమే చేసాం. భూమిని ఎవరో పాడు చేయాల, మనమే పాడు చేస్తాం. అల్లా మనల్ని అడుగుతాడు, ఖచ్చితంగా అల్లా మనల్ని అడుగుతాడు, నీకు ఇచ్చిన భూమిని ఎంత పరిశుభ్రంగా ఎత్తే దాన్ని అంత దారుణంగా ఎందుకు నాశనం చేసావురా నాయన? మళ్ళీ శుభ్రం చేసుకోలేడు అంత దారుణంగా నాశనం చేసావు. దాని గురించి ఏంటంటే నోరు లేని పక్షుల కోసం కాస్త నీటి సదుపాయం కోసం ఆలోచించండి. ఆఖరి మాటలు సోదరులారా సోదరీమణులారా, ఓటు. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఈ ఎలక్షన్లో ఓటు అనేది చాలా ముఖ్యంగా బాధ్యతగా సమయాన్ని తీసి ఆ ఓటు వేయటానికి ప్రయత్నించండి. ఇంతకు ముందు ఓటు గురించి ఇంతలా చెప్పలేదు. ఏంటంటే అప్పుడు కూడా మేము చెప్పాము, మీ దాకా వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఓటు అనేది ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా ఖురాన్ పరంగా మనం చూసినా ఇది ఒక అమానత్. ఇది గనక మనం సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి గనక ఓటు మనం వెయ్యకపోతే అల్లా దగ్గర ఖచ్చితంగా ప్రశ్నించబడతాం. అల్లా దగ్గర ఖచ్చితంగా ప్రశ్నించబడతాం. ఎందుకు ప్రశ్నించబడతాం? మనం ఇంట్లో కూర్చున్నామండి, ఎలక్షన్ కదా సెలవెత్తారు, ఒకరోజు ఏదో బిర్యానీ వండుకొని తిందామని చెప్పేసి ఇంట్లో కూర్చున్నాం, ఓటు వేయలా, నీట్గా ఇంట్లో కూర్చున్నాం. ఆ 5 ఏళ్ళు నాయకుడు ఎవరైతే వచ్చాడో ఇస్లాంకి వ్యతిరేకంగా షరియత్కి విరుద్ధమైన చట్టాలు తీసుకొచ్చాడు అనుకోండి, అందులో భాగం ఎవరికి? ఏమున్నా భయ్, భాగం ఎవరికి? ఇంట్లో కూర్చున్నాడు కదా బిడ్డ బిర్యానీ కోసం, ఈయనది కూడా ఉంది. ఆ ఇస్లాం నాశనం చేయడానికి ఆయన ఎన్నైతే ప్లాన్లు వేస్తున్నాడో దాంట్లో భాగం మీది కూడా ఉంది. అందుకే అల్లాహ్ ఖయామత్ రోజున నిన్ను కూడా అడుగుతాడు, నువ్వెందుకు ఓటేయలేదు, బయటికి వెళ్ళాడు. ఇంకొద్ది మంది ఏమంటున్నారంటే గురువుగారు ఎవరికి ఓటేస్తే బెటర్ అని చెప్పి. ఎవరికని చెప్పాలి? వైసీపీ అంటే గురువుగారు వైసీపీ అమ్ముడిపోయారు అంటారు, టీడీపీ అంటే గురువుగారు టీడీపీని, మా ఈయన ఏరియా అంతా అదే కదా, వాళ్ళకేదో మొత్తం మీద నిమ్మల రామారెడ్డికి గురువుగారికి బాగా పనే ఉంటుంది. పోనీ కాంగ్రెస్ కంటే ఫేస్బుక్ లో కాంగ్రెస్ ఎక్కువ పెడుతుంటాడండి అఫ్రోజే, అయితే ఖచ్చితంగా ఈయన కాంగ్రెస్ వాళ్ళే ఏదో తీసుకున్నాడు అంటారు.
మాకెందుకండి బాబు, మేము ఎవరికి వేయాలన్నా చెప్పం. మీరు ఆలోచించడానికి మీకు అల్లా విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి ఓటేయటం ద్వారా మన దేశంలో భారత రాజ్యాంగం మిగిలి ఉంటుందో, ఎవరికి ఓటు వేయటం ద్వారా మనందరి మధ్య ప్రేమ ఆప్యాయతలు మిగిలి ఉంటాయో, ఎవరికి ఓటేయటం వల్ల మన దేశం నాశనం అవ్వకుండా కనీసం మిగిలి ఉంటుందో అలాంటి వారిని ఎన్నుకోవాలి. అలాంటి వారిని ఎన్నుకుంటేనే మనం లాభం పొందుతాం, లేకపోతే మనం నష్టం పొందుతాం, ఇతరులకు కూడా నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అల్లాహ్ తబారక తాలా చెప్పేటువంటి నాకు, వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదు ఆ సోదరులందరూ సున్నత్ చదువుకోండి.